నివాసాలు ఆల్రెడీ మీరు చూశారు. ఈ మధ్య మేము ఐలాపూర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయటం జరిగింది. తీసినప్పుడు అక్కడ ఐలాపూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంటే కూడా మనము ఏప్రిల్ అరౌండ్ సెకండ్ వీక్ ఏప్రిల్ 11th ఆ టైం అనుకుంటా, 11th 12th ఆ టైంలో వీ హవ్ డన్ ఏ మేజర్ డ్రైవ్ అక్కడ చేసినప్పుడు అప్పటికే నివాస గృహాలుగా వచ్చి ఇది వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు వచ్చి కలిశారు మాకు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆటో డ్రైవర్లు లేకపోతే చిన్న ఏది ఇళ్లలో పనిచేసే మెయిడ్ సర్వెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళందరూ నోటరీ చేసి ఇదంతా వాళ్ళకి అమ్మి వాళ్ళకి చేసింటే అట్లాంటి ఇళ్ళకు కూడా మేము వెళ్ళకుండా అట్లాంటి దాదాపు మోర్ దెన్ 1500 పైన ఇల్లులు వాటిని మేము ఎక్కడ కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అది కాకుండా తక్కిన ప్రాంతాన్ని మేము ఫెన్స్ చేసాం జరిగింది. దాదాపు మోర్ దెన్ 900 acres పైన కూడా మనం చేయటం జరిగింది. ఇప్పటిదాకా హైడ్రా టోటల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం రిక్లెయిమ్ చేసింది అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 acres. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ టు మీరు యావరేజ్ని మీరు చూస్తే కనుక, అంటే ఇది అప్రాక్సిమేట్గా ల్యాండ్ వాల్యూ వేస్తే 40 ఎకరాలు 40 కోట్లు వేసుకున్న సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్ 30 కోట్లు వేసినా మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుందన్నమాట. సో ఇది అంటే కొన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ మాదాపూర్ ఆ ఏరియాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు అమీన్పూర్ లాంటి ప్లేసెస్లో 10-15 కోట్లలో ఎకరా వచ్చే ఉంటుంది. సో బై అండ్ లార్జ్ యావరేజ్గా చూస్తే కనుక మీకు దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. 80,000 crores అప్రాక్సిమేట్గా మన చేసినటువంటి ఇది వస్తున్నది. సో దీంట్లో మెయిన్గా లేక్స్ వచ్చేసి 300 acres దాకా ఉంది, 296 acres టు బి స్పెసిఫిక్, 296. నాలాస్ వచ్చేసి 24 acres ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అరౌండ్ 1600 ఎకరాలు ఉంది. పార్క్స్ 93 acres, రోడ్స్ అండ్ ఇతర ఫుట్పాత్లు అయితే కనుక దాదాపు 50 ఎకరాలు ఉన్నాయి. పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ అరౌండ్ 23 acres, అంతా కలిపి 2100 అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఇదన్నట్టు. ఓకే. అండ్ హైడ్రా హెస్ రిజిస్టర్డ్ అబౌట్ 90 FIRs ఇప్పటిదాకా. వేరే ఇతర అన్ని చోట్ల కూడా ఇది పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎక్కువ డంపింగ్ ఆఫ్ డెబ్రీ లేకపోతే చెరువుల్లో కబ్జాలు చేసిన దాని గురించి కూడా వాటి మీద ఇచ్చాము. సో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అది కూడా ఇప్పుడు అవుతుంది, ఇంకా ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. దాంట్లో ఏంటంటే ఆ పవర్స్ డెలిగేషన్ దాని మీద కూడా ఇది జరుగుతుంది. అండ్ సో దీస్ ఆర్ ద ఇష్యూస్. అండ్ ఓకే, సో ఐ థింక్ ఈవెన్ ఫాతిమా కాలేజ్ ఇష్యూ కూడా మీరు అడుగుతారు ఎట్లానో న్యాచురల్గా. సో దాని గురించి కూడా నేను, ఎందుకంటే అది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో మీరు చూశారు. హైకోర్టు దాన్ని డే టు డే కూడా వాళ్ళు ఇస్తూ కూడా దానికి డేట్స్ ఇస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు హాస్ డైరెక్టెడ్ అస్ ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని డైరెక్ట్ చేసి హైకోర్టు డైరెక్షన్స్ తోటి ఇప్పుడు సర్వే చేయాలి, జాయింట్ సర్వే. ఆ జాయింట్ సర్వే చేసిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ని వాళ్ళు FTL డిమార్కేట్ చేయాలి. దాంట్లో జాయింట్ సర్వేలో FTL డిమార్కేట్ చేస్తూ, అట్లానే GHMCకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చి ఉంటే కనుక అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో పర్మిషన్ ఎన్ని ఉన్నాయి, అనాథరైజ్డ్ అంటే పర్మిటెడ్ లేని ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం ఇస్తూ ఆ డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఏదైతే కనుక ఈ జాయింట్ సర్వే రిపోర్ట్ మీద FTLని డిమార్కేట్ చేసి వాళ్ళు అది ఇస్తే కనుక HMDAకి ఇస్తారు. HMDA నుంచి మాకు ఫార్వర్డ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కనుక మాకు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది మేము లేక్ ప్రొటెక్షన్ కమిటీగా మేము పబ్లిష్ చేస్తాం, నోటిఫికేషన్గా చేస్తాం అన్నమాట. వాళ్ళు వచ్చిన దాన్ని హైకోర్టు డైరెక్షన్లో జరిగినటువంటి ఆ సర్వే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మేము పబ్లిష్ చేస్తాము. అండ్ ఆ తర్వాత అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కోర్టు డైరెక్షన్ బట్టి తదుపరి మా యాక్షన్ కూడా అంత యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు దీంతో జరుగుతుంది.